హిందూ పురాణాలలో అసురులు సాధారణంగా దేవతలకు వ్యతిరేకులుగా చిత్రీకరించబడినప్పటికీ వారిలో కొందరు గొప్ప శక్తి, జ్ఞానం మరియు తపస్సుతో కూడిన గొప్ప రాక్షసులుగా ప్రసిద్ధి చెందారు. వీరు కేవలం ప్రతికూల శక్తులుగా కాకుండా ధర్మం, భక్తి మరియు దైవత్వం పట్ల నిబద్ధతను ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారి కథలు కేవలం విజయం, అపజయం గురించి కాకుండా నైతికత, త్యాగం మరియు భక్తి యొక్క లోతైన అర్థాలను తెలియజేస్తాయి. ఈ అసురులు వారి శక్తి, జ్ఞానం మరియు ఉన్నతమైన గుణాల వల్ల హిందూ పురాణాలలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. ప్రహ్లాదుడు అచంచల భక్తికి ప్రతీక. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు, గొప్ప రాక్షసులలో అత్యంత ముఖ్యమైనవాడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు విష్ణువుని ద్వేషించినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తిలో అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని తన మార్గం నుండి మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అగ్నిలో కాల్చడం, ఏనుగుల కాళ్లకింద తొక్కించడం, విషం ఇవ్వడం, పర్వతాల నుండి నెట్టడం వంటివి. కాని ప్రహ్లాదుడు ఒక్క క్షణం కూడా తన భక్తిని విడనాడలేదు. హరియోం నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ విష్ణువుపై తనకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. చివరికి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి నరసింహస్వామి రూపంలో విష్ణువు స్తంభం నుండి ప్రత్యక్షమై హిరణ్యకశపుని సంహరించాడు. ప్రహ్లాదుని కథ కేవలం భక్తి యొక్క శక్తిని మాత్రమే కాకుండా ఏ పరిస్థితులలోనైనా ధర్మాన్ని, సత్యాన్ని వదలకుండా ఉండాలని తెలియజేస్తుంది. ఇది దుష్టత్వంపై ధర్మం యొక్క విజయాన్ని మరియు భక్తికి ఉన్న అపారమైన శక్తిని మనకు గుర్తుచేస్తుంది. మహాబలి చక్రవర్తి త్యాగానికి మరియు దానగుణానికి మారుపేరు. మహాబలి చక్రవర్తి మరొక గొప్ప రాక్షసుడు. ఇతడు తన ఉదారతకు, త్యాగానికి మరియు దానగుణానికి ప్రసిద్ధి చెందాడు. మహాబలి ముల్లోకాలను పరిపాలిస్తున్న సమయంలో దేవతలు అతడిని చూసి భయపడి విష్ణువును వేడుకున్నారు. అప్పుడు విష్ణువు వామనావతారంలో బ్రహ్మచారి రూపంలో మహాబలి వద్దకు వచ్చాడు. వామనుడు మహాబలిని 3 అడుగుల భూమిని దానం చెయ్యమని అడిగాడు. మహాబలి గురువు శుక్రాచార్యుడు వామనుడు సాక్షాత్తు విష్ణువే, అతనికి దానం ఇవ్వవద్దని ఎంతగానో హెచ్చరించినప్పటికీ మహాబలి తన వాగ్దానానికి కట్టుబడి దానం చేయడానికి సిద్ధపడ్డాడు. వామనుడు తన మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు మహాబలి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తలపై అడుగు పెట్టమని కోరాడు. మహాబలి త్యాగానికి మెచ్చిన విష్ణువు అతడిని పాతాళలోకంలో స్థానం కల్పించాడు మరియు ప్రతి సంవత్సరం ఓణం పండుగనాడు భూమికి తిరిగివచ్చి తన ప్రజలను చూసే వరం ఇచ్చాడు. మహాబలి కథ దానగుణం యొక్క గొప్పతనాన్ని మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఇంద్రజిత్తు వీరత్వం, మంత్రశక్తిలో నిపుణుడు. రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు మరొక గొప్ప అసురుడు. ఇతడు తన వీరత్వానికి, మంత్రశక్తికి మరియు యుద్ధ నైపుణ్యాలకు పేరుగాంచాడు. ఇంద్రజిత్తు ఇంద్రుడిని ఓడించి అతడిని బంధించాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అంటే ఇంద్రుడిని జయించినవాడు అని పేరు వచ్చింది. రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్తు లక్ష్మణునితో, హనుమంతునితో వీరోచితంగా పోరాడాడు. నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించి దేవతలను కూడా కలవరపెట్టాడు. తన మాయాయుద్ధ నైపుణ్యాలు శత్రువులను గందరగోళంను పడవేశాయి. తన తండ్రి రావణుని పట్ల అపారమైన భక్తిని, విధేయతను ప్రదర్శించాడు. యుద్ధంలో చివరి వరకు తన సాయశక్తులా పోరాడాడు. తన వంశానికి గౌరవాన్ని తెచ్చాడు. ఇంద్రజిత్తు కథ ఒక యోధుని పరాక్రమాన్ని మరియు తన వంశం పట్ల ఉన్న విధేయతను తెలియజేస్తుంది. విభీషణుడు రావణుని తమ్ముడైన విభీషణుడు ధర్మాన్ని అనుసరించి రాముడి పక్షాన నిలిచాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు విభీషణుడు రావణునికి ధర్మబోధ చేసి సీతను రాముడికి తిరిగి అప్పగించమని సూచించాడు. రావణుడు అతని మాట వినకపోవడంతో విభీషణుడు రాముని శరణు కోరి ధర్మస్థాపనలో కీలక పాత్ర పోషించాడు. రాముడు అతడికి లంకకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. మహిషాసురుడు దుర్గాదేవిచే సంహరించబడినప్పటికీ అతడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మ నుండి అజేయమైన వరాన్ని పొందాడు. అతని శక్తి, తపస్సు మరియు పరాక్రమం అద్భుతమైనవి. దేవతలు కూడా అతడిని ఓడించలేకపోయారు. ఈ గొప్ప రాక్షసులు కేవలం తమ శక్తి ప్రదర్శనకే పరిమితం కాకుండా నీతి, ధర్మం, భక్తి, త్యాగం వంటి ఉన్నతమైన ఆదర్శాలను కూడా ప్రతిబింబించారు. వారి కథలు మానవ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను
మరియు వాటిని అధిగమించడానికి అవసరమైన ధైర్యం, నిబద్ధతలను తెలియజేస్తాయి. వారు కేవలం చీకటి శక్తులుగా మాత్రమే కాకుండా వెలుగును కూడా ప్రదర్శించగలరని నిరూపించారు. హిందూ పురాణాలలో వారి ఉనికి, మంచి చెడు మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని మరియు ఏ వ్యక్తిలోనైనా మంచి చెడు రెండూ ఉంటాయని సూచిస్తుంది. హిందూ పురాణాలలో ఈ గొప్ప రాక్షసుల కథలు మీకు మరింత తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.